హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్యస్ కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ రొయ్యల పులుసు. నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అందులో టమోటాలు వేసి వేపుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టి టమోటాలు మగ్గించేంత వరకు తరువాత ఇందులో కడిగిన రొయ్యలను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. రొయ్యలు వేగిన తర్వాత కారం, ధనియాల పొడి, పసుపు, వేయించి పొడి చేసుకున్న ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాల పొడిని వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో చింతపండు రసంను వేసుకోవాలి. దీనిని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇందులో పచ్చి మామిడికాయలు వేసి కలిపి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేసింది. ఇందులో కొత్తిమీరను వేసుకోవాలి. రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది.